అమ్మ ఇన్స్పిరేషన్, నాన్న తోడ్పాటుతోనే సీఏలో పిన్న వయసులో ఇండియాలోనే యంగెస్ట్ చార్టెడ్ అకౌంటెంట్ అయ్యానంటున్నాడు హైదరాబాద్కు చెందిన నిశ్చల్ నారాయణ. చదువుకోలేని అందులోనూ లెక్కలంటే భయపడే వారికి తన మ్యాథ్స్ కిట్ భయాన్ని పోగొడుతుందని చెబుతున్నాడు. ఆ యంగ్ సీఏతో మా బిజినెస్ ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మ్యాథమెటిక్స్కి సంబంధించి 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా తన సొంతం ఉన్నాయి. సో అసలు చార్టెడ్ అకౌంట్ ఇంత చిన్న వయసులో చార్టెడ్ అకౌంటెంటే కాదు 2 పీజీలు కూడా సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి మన తెలుగువాడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎలా అచీవ్ చేశారు, సో మిగతా వాళ్ళకి సీఏలోకి రావాలనుకున్న వారికి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సీఏ ప్లస్ ఇవన్నీ అచీవ్మెంట్స్. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ. మీరు బీ డిటర్మైన్డ్, బీ ఫోకస్డ్ అండ్ బీ పేషెంట్. డెలాయిట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆడిట్ ఫర్మ్, అలాంటి పెద్ద కంపెనీలో అవి 3 ఏళ్ళ పాటు ఆర్టికల్షిప్ చేశాను. ఆ 3 ఏళ్ళ పాటు 15 ఏళ్ళకి స్టార్ట్ చేసి 18 ఏళ్ళకి అయిపోయింది. అండ్ ఇమీడియట్గా సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను. ఈ 3 ఏళ్ళ పాటు ఆర్టికల్షిప్ కూడా చేసేటప్పుడు డెలాయిట్ గ్లోబల్ కాన్ఫరెన్స్లో వాజ్ ఇన్వైటెడ్, వేర్ ఫ్రమ్ 190 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వచ్చారు. అండ్ ఐ వాజ్ స్పెషల్ గెస్ట్ దేర్. అందరి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ వల్లే సాధ్యమైందని భావిస్తున్నాను. అంటే మీరు మ్యాథమెటిక్స్ అంటే చాలామంది భయం వేస్తుంది. అది చార్టెడ్ అకౌంట్స్, ఇట్స్ కామర్స్ సబ్జెక్ట్ కంప్లీట్గా. సీఏ పాస్ అవ్వడం అంటే అది అసలు ఒక పెద్ద బ్రహ్మ విద్యలాగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ మ్యాథమెటిక్స్ తర్వాత కామర్స్ 2 ఎట్లా బ్యాలెన్స్ చేశారు? తర్వాత మ్యాథమెటిక్స్ సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు? 9 ఏళ్ళ వయసులో ఫస్ట్ టైం మా ఫాదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఒక మ్యాథమెటికల్ ఎర్రర్ ఐడెంటిఫై చేసినప్పుడు మా మదర్ ఎంతో షాక్ అయ్యి, గ్రాస్పింగ్ పవర్స్ చాలా ఎక్కువనే అండ్ మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పి ఆ డెసిషన్ ఎంకరేజ్ చేశారు. అవుట్ ఆఫ్ మై ప్యాషన్ ఐవ్ టేకెన్ ట్రైనింగ్ ఇన్ వేరియస్ మెథడాలజీస్, వేదిక్ మ్యాథ్స్, అలానే అబాకస్ ఆఫ్ చైనా, మన జర్మన్ అండ్ రష్యన్ ట్రాక్టన్బర్గ్ సిస్టమ్స్లో అండ్ స్కాట్లాండ్ నేపియర్ బోన్స్, అలా వేరియస్ మెథడాలజీస్లో నేను ట్రైనింగ్ తీసుకొని 9 ఏళ్ళ వయసుకే నేను గణితంలో అవధానం చేశాను. 225 వస్తువుల్ని గుర్తుపెట్టుకొని అదే క్రమంలో చెప్పినందుకు. అండ్ 13 ఏళ్ళ వయసులో నా సెకండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాను. 132 నెంబర్లని కేవలం 1 నిమిషంలో మెమరైజ్ చేసి రీకాల్ చేసినందుకు. సో మై ఫ్యామిలీ హెస్ ఆల్వేస్ బీన్ మై పిల్లర్స్ అండ్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. 13 ఏళ్ళ వయసులో ఐ హ్యావ్ ఆల్సో గాట్ ద నేషనల్ చైల్డ్ అవార్డ్, దట్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ గివెన్ సెంట్రల్ గవర్నమెంట్ టు చిల్డ్రన్ ఆఫ్ అండర్ 15 years of age, ప్రైమ్ మినిస్టర్ అవార్డ్. 13 ఏళ్ళ వయసుకి నాకు వచ్చింది 2008లో. దాంతోపాటు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేతుల మీద స్టేట్ చైల్డ్ అవార్డు, అలానే ఉగాది పురస్కారం కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రతి అచీవ్మెంట్ వెనకాల ఈ అన్ని జర్నీ, నన్ను 9 ఏళ్ళ వయసులో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు 19 ఏళ్ళకి సీఏ అయిపోయింది. అండ్ అదర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ కూడా అయిపోయాయి. సో మై మదర్ హెస్ ఆల్వేస్ బీన్ మై సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. వాట్ ఎవర్ ఐ అచీవ్, దట్ షుడ్ అల్టిమేట్లీ ఇంపాక్ట్ ద హ్యూమానిటీ ఇన్ అ పాజిటివ్ వే. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. I always believe in giving back to society, who has given me so much appreciation and so many wishes. అదే ఉద్దేశం మీద ఫౌండేషన్ పెట్టడం జరిగింది అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఐ వాంట్ ఇన్వాల్వ్ మోర్ యాక్టివ్లీ ఇన్ అవర్ ఫౌండేషన్ అండ్ ఇన్ అవర్ కంపెనీ. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ పర్సూ మై హైయర్ స్టడీస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ కామర్స్ అండ్ మ్యాథమెటిక్స్. యంగెస్ట్ సీఏ చెప్తున్నమాట. సో అందరికీ ఎడ్యుకేషన్ అందాలి, ఒక బ్యారియర్స్, సోషల్ బ్యారియర్స్ అనేది ఉండకుండా సో అందరికీ ఎడ్యుకేషన్ అందే విధంగా తన ఫౌండేషన్ ద్వారా, తర్వాత ఎవరైనా కలిసి వస్తే యూనిసెఫ్ లాంటి ఆర్గనైజేషన్తో కూడా కలిసి పనిచేస్తున్నారు. సో ఆ ఫౌండేషన్ ద్వారా ఆ అచీవ్మెంటే తన గోల్ అని చెప్తున్నారు. సో మొత్తం మీద తనకి ఇంత మోటివేట్ చేసినటువంటి పేరెంట్స్ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి రాజ్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.